ఫుడ్ పాయిజన్ అయ్యి వాని ఆరోగ్యం క్షీణించి ఓడి సచ్చి ఓడి బతికి ఓడి కొట్టుమిట్టులాడి ఇంత చూసి ఇవన్నీ జరిగిన తర్వాత ఆ కాంట్రాక్టర్ని సస్పెండ్ చేసే బదులు ఒకటే మాట, ఇప్పుడు గీడ ఎగ్ బిర్యానీ పెట్టాలని మీరు ఆలోచించారు కదా అక్క, ఎగ్ బిర్యానీ పెట్టాలని ఆలోచించారు కదా, ఈ కాన్సన్ట్రేషన్ ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ ఏదైతే ఉందో ఫస్ట్ సప్లై అవుతున్నవి నాణ్యంగా అవుతున్నాయా లేదా చూడుండ్రి. దీని మీద పెట్టిన టైము ఫస్ట్ ఉన్నవి ఎట్లా ఉన్నాయో చూడుండ్రి. ఆల్రెడీ నిన్న ఈ ఘటన జరిగింది. ఫుడ్ పాయిజన్ అయ్యి 92 మంది వాళ్ళ ఆసుపత్రికి పాలయ్యారు. ఆసుపత్రిలోకి పోయి ఆరోగ్యం వాళ్ళకి ఆసుపత్రికి పోతే హాస్పిటల్లో కూడా ఫుడ్ పాయిజన్ అయితే ఆడి ఇంకేడికి పోవాలో చెప్పుండ్రి, మీరు చెప్పుండ్రి. ఇగో ఆడ ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ పోయిండు, హాస్పిటల్లో పెట్టి నన్నముడి వాళ్ళ పాయిజన్ అయిపోయింది. అసోంటి కాంట్రాక్టర్లను మీరు పెట్టుకున్నారు, అసోంటి అధికారులు మీ దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఎవరి కర్మ? ఇది ఇట్లనే ఉన్నది. మళ్ళా ఈ గొంగలు ఇట్లనే ఉన్నది. ఈ గొంగలు తీయకనే పోతుంది. ఏడేసిన గొంగలు ఆడుండగానే ఇప్పుడు అంగన్వాడీలో ఎగ్ బిర్యానీ అంట.